మేమందరము 1983 నుంచి 86 వరకు అమీన్పూర్ గ్రామం సంగారెడ్డి డిస్టిక్లో కొన్ని లేఅవుట్స్ చేశారు. ఎస్పెషల్గా కొన్ని హుడా లేఅవుట్. అప్పట్లో మేమందరం కూడా బ్యాంక్ లోన్స్ తీసుకొని హుడా లేఅవుట్ అని తెలిసి 83-86లో ఉన్న లేఅవుట్లో అక్కడ పర్చేజ్ చేసాం అప్పుడు. అయితే 83-86 నుంచి ఆల్మోస్ట్ 2006 వరకు మా పొజిషన్లో పీస్ఫుల్గా ఉన్నామండి. అయితే 2006లో సడన్గా మా నైబర్ కృష్ణంరాజు గారని ఆయన ఒక 53 ఎకరాలు కొనుక్కొని మా లేఅవుట్స్లో ఉన్న మొత్తం 400 ఫ్లాట్స్ అట్ ఏ టైం ఆక్రమించడానికి ప్రయత్నించారు 2006లో. అప్పుడు చాలా వరకు మీడియా మిత్రులు చాలా వరకు మెయిన్ పేపర్లో వేసి చాలామంది సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళని ఆపగలిగాం మేము ఆ రోజు. 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం వీటిపైన. చాలామంది వాళ్ళ హార్డ్ అని మనీ అక్కడ ఏంటంటే టీచర్స్ కాలనీ ఒకటి ఉంది, ఓన్లీ టీచర్స్ పర్చేజ్ చేసిన ప్లాట్స్. ఆర్టీసీ కాలనీ ఉంది, అందరూ ఆర్టీసీలో ఉన్న డ్రైవర్స్ కండక్టర్స్ వీళ్ళంతా ఫామ్ చేసిన ఒక లేఅవుట్. ఇట్లా మల్టిపుల్ లేఅవుట్లో చాలామంది చిన్న చిన్న ఎంప్లాయీస్ కలిసి పర్చేజ్ చేసిన ఈ ప్లాట్స్ని సడన్గా ఓవర్ నైట్ 2006 జనవరిలో ఓవర్ నైట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత మేము ఈ హైకోర్టుకి వెళ్ళాము, చాలామంది అఫీషియల్స్ కలిసాము, పొలిటికల్ వాళ్ళని కలిసాము, మీడియా వాళ్ళ సపోర్ట్తో అందరితో ఇప్పటి వరకు ఆపి ఫైనల్గా లాస్ట్ ఇయర్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే మీరు సర్వే ప్రాపర్గా చేయించుకొని ప్లాట్ ఓనర్స్కి ఎఫెక్ట్ కాకుండా సర్వే చేయించుకోమని ఇస్తే ఇప్పుడున్న మన సర్వే డిపార్ట్మెంట్ ఏడి సంగారెడ్డి సర్వే డిపార్ట్మెంటు కంప్లీట్గా మా నైబర్స్తో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ వాళ్ళతో కానీ కొల్యూడ్ అయ్యి మమ్మల్ని 400 మంది ప్లాట్ ఓనర్స్ని రోడ్డు మీద పడేస్తున్నారు. లేటెస్ట్గా మొన్న 21st ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మినిమం సర్వే, ఫర్ ఎగ్జాంపుల్ మా లేఅవుట్స్ అన్నింటి కూడా కొన్ని పర్మనెంట్ బౌండరీస్ మార్క్స్ ఉన్నాయి, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఏదో ఇష్ట ప్రకారం సర్వే చేసి మొత్తం మా 400 ప్లాట్స్ని వచ్చేసి అరౌండ్ 18 acres ఆఫ్ ల్యాండ్ని అప్పలంగా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సర్వే చేసేటప్పుడు కనీసం తీసుకొని ఇది చేయడం కానీ ఒక పర్మనెంట్ మార్క్స్ చేయడం ఏమాత్రం లేకపోగా మమ్మల్ని వాళ్ళు ఇచ్చి ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ గూండాలు పెట్టుకొని దాదాపు 50 నుంచి 100 మంది గూండాలు పెట్టుకొని సర్వే చేసి ఈ 18 ఎకరాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ప్రాబ్లం అండి. ఇది మీకు ఈ ప్రాబ్లం కూడా కొంచెం ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఉంది, కానీ సింపుల్ సొల్యూషన్ బౌండరీ ఇష్యూ నార్మల్గా ఎలా ఉంటుందండి, ఒక గజాలో లేకపోతే 1 ఎకర్ 1/2 ఎకర్ ఉంటుంది, కానీ 18 ఎకరాల బౌండరీని ముందుకు షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మా నైబర్ మాకు వస్తే మేము నెక్స్ట్ పోతే మొత్తం అమీన్పూర్ని కంప్లీట్గా రీషిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏడీ డిపార్ట్మెంట్ అంతా కలిసి సర్వే డిపార్ట్మెంట్ మొత్తం కలిసి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ప్రాబ్లం అండి. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 20 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం. 20 ఏళ్ళుగా ఫైట్ చేస్తే ఏమాత్రం ఈరోజు కొద్ది రాకపోగా ఈరోజు మనకి ఇంకో 20 years యాక్షన్ ఆయన తయారు చేస్తున్నాం. మీరు నెక్స్ట్ వెళ్ళండి, ఆ నెక్స్ట్ వాళ్ళు ముందుకు వెళ్తారు అట్లా అని. అందుకోసమే రేపటి నుంచి అందరం 400 మంది ప్లాట్ ఓనర్స్ నిరాహార దీక్ష చేస్తాం. రేపటి నుంచి రీసర్వే చేసి మాకు అప్పచెప్పించే వరకు కంటిన్యూ చేస్తాం.